ఇక నారాయణఖేడ్ నియోజకవర్గం ఇది ఇప్పుడు సంగారెడ్డి జిల్లాలో ఉంది. నారాయణఖేడ్ నియోజకవర్గం ఇటు మనకు అటు కర్ణాటక బార్డర్లోకి అది వస్తుంది. ఒకసారి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓట్లు గణాంకాలు చూస్తే 2,31,255 ఓట్లు, మొత్తం 2,31,255 ఓట్లు నర్సాపూర్ నియోజకవర్గంలో ఉంటే ఇందులో బీసీల ఓట్లు ఎన్ని అంటే 1,41,286 ఓట్లు ఓన్లీ బీసీలే. 1,41,286 ఓట్లు ఓన్లీ బీసీలే 2,31,255 ఓట్లలో. ఇక రెడ్డి ఓట్లు ఎన్ని ఉన్నాయంటే 9,358. మొత్తం ఆడ రెడ్డి ఓట్లు అన్ని కలిపి 9,355 ఓట్లు మాత్రమే అక్కడ ఉన్నాయి. ఇక నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గమే అసలైన నిర్ణాయక శక్తి. ఇక్కడ చూస్తే నారాయణఖేడ్ రాజకీయ ప్రస్థానాన్ని 1957 నుంచి ఒకసారి చూసుకుంటూ వస్తే అప్పారావు షెట్కార్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఉండే, ఆ తర్వాత రామచంద్రరావు దేశపాండే స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిండు. తర్వాత శివరావు షెట్కార్ కాంగ్రెస్ పార్టీ నుంచి, ఇక అక్కడి నుంచి వెంకటరెడ్డి, ఆ తర్వాత 78లో శివరావు షెట్కారు, తర్వాత 83లో వెంకటరెడ్డి, 85లో శివరావు షెట్కారు, తర్వాత పటోల కిష్టారెడ్డి 89లో, ఇక తర్వాత 94లో విజయపాల్ రెడ్డి టీడీపీ నుంచి, ఇక ఈ 2004లో సురేష్ కుమార్ షెట్కార్ ఇప్పుడు ఎంపీగా ఉన్నటువంటి అభ్యర్థి, ఆ తర్వాత 2009, 2014లో పటోల కిష్టారెడ్డి ఉన్నాడు, ఇక ఆ తర్వాత మళ్ళా 99లో పటోల కిష్టారెడ్డి ఉన్నాడు. పటోల కిష్టారెడ్డి 2004లో ఉన్నాడు. తర్వాత 2016లో ఉప ఎన్నిక వస్తే భూపాల్ రెడ్డి అక్కడ విజయం సాధించడం జరిగింది. ఆ తర్వాత పటోల సంజీవరెడ్డి ఇప్పుడు అక్కడ ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నాడు. ఈ రెడ్లంతా ఎట్లా వచ్చారు చూడు, వాళ్ళ ఓట్లు ఉన్నాయంటే ఓట్లు లేవు, మళ్ళీ వాళ్ళవి చాలా చిన్న సామాజిక వర్గం. ఇక్కడ 1,41,000 మంది బీసీ ఓటర్లు ఇక్కడ ఉన్నారు. 1,41,000 మంది బీసీ ఓటర్లు ఇక్కడ బలమైనటువంటి. ఇక దశాబ్దాలుగా షెట్కార్, అప్పారావు, శివరావు, సురేష్ కుమార్ మరియు పటోల కిష్టారెడ్డి, సంజీవరెడ్డి కుటుంబం మధ్య రాజకీయ ఆధిపత్యం. అంటే వీళ్ళ ఆధిపత్య పోరు ఏముండదు, వీళ్ళు కలిసినప్పుడు అంత మంచిగానే ఉంటారు కానీ మీదికి ఏదో చేసినట్టుగా యాక్టింగ్ చేస్తూ ఉంటారు అన్నట్టు. ఇక్కడ ఒక్కసారి నారాయణఖేడ్లో బలమైనటువంటి బీసీ నాయకత్వాన్ని కనుక మనం ఒకసారి చూస్తే నగేష్ యాదవ్ అని చెప్పి బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, సురేష్ కుమార్ షెట్కార్ మాజీ నారాయణఖేడ్ ఎమ్మెల్యే, ప్రస్తుత జైరాబాద్ ఎంపీ ఇప్పుడు ఆయన ఉన్నాడు. ఇక ఆ తర్వాత అబ్బెండ అంజగౌడు, ఈయన కూడా 2023 అసెంబ్లీ అభ్యర్థి, యువతలో మార్పు తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేస్తుండు. గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే రేంజ్ అభ్యర్థులు వీళ్ళంతా. వీళ్ళతో పాటు సంగప్ప, భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసినటువంటి సంగప్ప, బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సంగప్ప కూడా అక్కడి నుంచి మొన్న గట్టి పోటీనిచ్చే ప్రయత్నం చేసిండు. ఇక మహేంద్రకర్ వివేకానంద, ఈయన బీసీ సామాజిక వర్గం నుంచి అదే నారాయణఖేడ్ నియోజకవర్గంలో బలమైన బీసీ నాయకుడుగా ఉన్నారు. అలాగే విజయ్ స్థానిక మున్సిపల్ రాజకీయాల్లో చురుకైన యువ నాయకుడుగా విజయ్ కూడా మనం అక్కడ చూడొచ్చు. ఇక బలమైన ఓటు బ్యాంక్ అంటే 1,41,000 ఓటు బ్యాంకు బీసీలది. చారిత్రక వారసత్వం కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా ఉంటున్నాయి. కేవలం 2-3 కుటుంబాలు, 2-3 కుటుంబాలే వాళ్ళే బీసీ నాయకత్వ భవిష్యత్తు. 2028లో నారాయణఖేడ్లో బీసీ జెండా ఎగరబోతా ఉంది సర్జికల్ స్ట్రైక్ 59లో భాగంగా. ఇవి 4 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి క్లియర్ లెక్కలు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో లెక్కలు బయటకు వచ్చేసినాయి. ఇన్ని రోజులు అంటే వాళ్ళు బలమైన వాళ్ళు రా, ఇది ఇట్లుండరు అట్లుండరు, వాళ్ళని మన ఏమీ లేదు అనేది వాళ్ళ తాన మొత్తం తేటతెల్లం అయిపోయింది. ఇవి నా లెక్కలు కాదు, రేవంత్ రెడ్డి గారి లెక్కలే. చాలా రోజుల పాటు దాచిపెట్టి విడుదల చేసిన తర్వాత దాన్ని తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఐటీ వింగు తర్వాత ప్రొఫెసర్లు అందరు కూడా పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసి బయటికి తీసినటువంటి లెక్కలే ఈ లెక్కలన్నీ. సో అందుకోసమే ఇప్పుడు చూసిరు కదా, మొన్న 4, నిన్న 4, ఇవాళ 4, మొత్తం 12 నియోజకవర్గాల భాగవతం బట్టబయలైపోయింది. రేపు మరో 4 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి లెక్కలు బయటకు వస్తాయి. ఈ 4 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి బీసీ ఓటర్ మహాశైలారా, బీసీ యువకులారా, బీసీ మేధావులారా లెక్కలు బయటకు వచ్చినాయి కదా. ఇప్పుడు వాళ్ళ కింద కాంట్రాక్ట్ల కోసం, పదవుల కోసం తిరగాల్సిన పని లేదు. ఎందుకంటే వాళ్ళే మీ ఇంటి చుట్టూ తిరిగే లెక్కలు బయటకు వచ్చినాయి. కాబట్టి ఇక తెలంగాణ రాష్ట్రంలో రెడ్లు వెలమల రాజకీయ పతనం ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్రంలో సర్జికల్ స్ట్రైక్ 59 ప్రారంభమవుతా ఉంది.